ఆచి చికెన్ మసాలా. విశాఖ తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం స్టార్ట్ అయి రన్వే పైనే ఆగిపోయింది. 1:40 విశాఖ నుంచి తిరుపతి బయలుదేరాల్సిన ఇండిగో 6E7063 అర్ధాంతరంగా ఆగిపోయింది. ఏసీ కూడా పనిచేయక ఒక్కపోతతో ప్రయాణికులు అల్లాడుతున్నారు. సాంకేతిక నిపుణుల బృందం పరిశీలిస్తున్నారు. విశాఖ తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం స్టార్ట్ అయి రన్వే పైనే ఆగిపోయింది. ఇక 1:40 విశాఖ నుంచి తిరుపతి బయలుదేరాల్సిన ఇండిగో 6E7063 అర్ధాంతరంగా ఆగిపోయింది. ఏసీ కూడా పనిచేయక ఒక్కపోతతో ప్రయాణికులు అల్లాడుతున్నారు. సాంకేతిక నిపుణుల బృందం పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మధ్యాహ్నం 1:40 నుంచి విమానం రన్వే పైనే ఉండినట్లు మనం చూస్తున్నాం. మరి అక్కడికి ఇప్పటికే చేరుకున్న సాంకేతిక నిపుణులు ఏం చెప్తున్నారు? అసలు ఏ ప్రాబ్లం చేత విమానం ఆగిపోవడం జరిగింది? థ్యాంక్ యూ రత్న. విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరిన ఇండిగో విమానం 6E7063 లో అన్యూహంగా సాంకేతిక లోపం తలెత్తిందంటూ కూడా అక్కడ ఉన్నత అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. టేకప్ అయిన సమయంలో ఒక్కసారిగా ఈ సమస్య ఎదుర్కోవడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని రన్వే పైన సురక్షితంగా నిలిపివేశారు. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులంతా కూడా తీవ్ర ఆందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో విమానంలో ఏసీ కూడా ఆగిపోవడంతో ఒక్కపోతతో నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు ప్రయాణికులు. అయితే ప్రయాణం ఆలస్యం కావడంతో అటు ఇండిగో సిబ్బందితో పాటు ప్రయాణికుల మధ్య కాస్త ఉద్రిక్తత వాతావరణ పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఏం జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ప్రయాణికులు ఉన్నారు, అలానే ఇండిగో సిబ్బంది కూడా ఉన్నారు. అక్కడ నిపుణులు అయితే చేరుకోవడం జరిగింది. దాదాపుగా 2 గంటల నుంచి ఈ విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఒక్కపోతతో అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే టేకప్ అవుతుందా లేదా అనే దానిపై ఇప్పటికీ కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులు దాదాపుగా 40 నుంచి 60 ఏళ్ల వయసు గల ఎక్కువ ప్రయాణికులు ఉన్నారు. ఎందుకంటే తిరుపతికి ప్రయాణం అవుతా ఉన్నట్టు యాత్రికుల్లో చాలా ఎక్కువ పెద్దవాళ్ళే ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి అస్వస్థ కూడా గురవుతున్నట్టుగా ఇప్పటికైతే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రయాణికుల్లో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామంటూనే నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ కూడా ప్రయాణికుల బంధువులు కూడా ఇప్పటికే ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి. అయితే విమానం ఎప్పుడు చేరుకుంటుంది, అసలు విమానం టేకప్ అవుతుందా లేదా అనే దానిపై ఇప్పటికీ ఇండిగో యాజమాన్యం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణికులు కాస్త ఇండిగో సిబ్బందితో ఘర్షణకైతే దిగినటువంటి పరిస్థితి. అయితే ఈ విపరీతమైన ఎండలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఏసీ కూడా పనిచేయకపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. తరచూ ఇండిగో విమాన సర్వీసుల్లో ఈ ఇబ్బంది అయితే తరచూ కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఇండిగో యాజమాన్యం దీనిపై ఒక స్పష్టత కూడా ఇవ్వట్లేనటువంటి పరిస్థితి. అయితే దీనిపై ఇప్పటికీ ఇండిగో ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళన ప్రయాణికుల బంధువులు కూడా కాస్త ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎయిర్పోర్ట్ వద్ద ప్రయాణికులకి సమాచారం అందించారు. ఎందుకంటే రన్వే పై ఉండడంతో ఫోన్లు అయితే అందరికీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఫ్లైట్ అయితే కొనసాగించలేదంటూ కూడా బంధువులకి అయితే సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు అలాంటి బంధువులు కూడా ఇబ్బందికి అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే గత నెలలో ఏదైతే ఇండిగో యాజమాన్యం హెడ్ ఆఫీస్ పై ఢిల్లీలో ఆల్రెడీ డీజీసీఏ అధికారులు కూడా దానిపై తనిఖీలు చేయడం జరిగింది. దాదాపుగా 150కి పైగా విమానాల్లో ఇబ్బందులు ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి డీజీసీఏ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఇండిగో యాజమాన్యానికి నోటీసు కూడా జారీ చేసింది. ఏదైతే దాదాపుగా 160 ఫ్లైట్లలో ఇబ్బందులు ఉన్నాయో ఆ ఫ్లైట్లన్నింటినీ కూడా పునరావృతం చేయాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణికులకి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి అంటూ కూడా డీజీసీఐ అధికారులు అయితే ఇండిగో యాజమాన్యానికి అయితే ముందుగానే చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇండిగో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే చెప్పుకోవచ్చు.
దాదాపుగా అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఈ విధంగా చేయడంతో ప్రయాణికులు అయితే తీవ్రంగా ఇబ్బందికి అయితే గురవుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికి కూడా ఆ ఇండిగో ఫ్లైట్ ఇంకా రన్వే పై ఉండడంతో అటు బంధువులతో పాటు ఇటు ప్రయాణికుల బంధువులు కూడా ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఇండిగో ఎటువంటి స్పందన లేకపోవడంతో చాలా ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ప్రధానంగా మనం చూస్తే ఆ ఫ్లైట్ లో ఎంతమంది ఉన్నారనుకోవచ్చు. మధ్యాహ్నం 1:40 ఆగిపోయిన ఫ్లైట్ ఇంకా దానిలో ఎటువంటి సాంకేతిక సమస్య తలెత్తిందో కూడా తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మరి అక్కడున్న ప్రయాణికుల్ని వేరే ఫ్లైట్ లో ఏమైనా పంపించే అవకాశం ఉందా? ఆల్రెడీ సాంకేతిక సమస్య తలెత్తిన విమానంలోనే మళ్ళీ ఒకవేళ జర్నీ చూస్తే అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఇండిగోలో ఎటువంటి సమస్యలు తలెత్తుతున్నాయో, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో కూడా చూస్తున్నాం. మరి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే ఇప్పటికీ ఇండిగో యాజమాన్యం ఏమీ స్పందించలేదు. విత్ ఇన్ సెకండ్స్ లో ఈ ప్రాబ్లం క్లియర్ చేస్తామంటూనే కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2 గంటల నుంచి ఈ ఫ్లైట్ ఈ పాటికే తిరుపతి చేరుకోవాల్సి ఉంది. ఇది అయినప్పటికీ కూడా ఇంకా విశాఖ రన్ అయిపోయి ఉండడంతో అటు ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. ప్రత్యామ్నాయంగా కనీసం హోటల్ కి చేర్పించడం లేదంటే ఎయిర్పోర్ట్ లోని డ్రాప్ చేయడం కూడా చేయకుండా కేవలం ఇండిగో ఫ్లైట్ లోనే ఉంచడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇండిగో బయలుదేరుతుందా లేదా అనేది కూడా దానిపై కూడా ఇంకా ఇండిగో యాజమాన్యం ఎటువంటి స్పష్టత కూడా ఇవ్వకపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారని చెప్పుకోవచ్చు. కనీసం ఏసీ పని చేయకపోవడంతో చూడొచ్చు మనం విజువల్. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి ఈ పేపర్స్ తో విసురుకుంటూ ఆ గాలిని ఆస్వాదించాల్సి ఉన్నటువంటి పరిస్థితి. కొంతమందికి శ్వాస ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి అంటూ కూడా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు కూడా మనకి చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపై ఇండిగో ఎప్పుడు స్పందిస్తుంది అనే దానిపై కూడా ఒక స్పష్టత లేకపోవడంతో అటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా మేము విమానం బయలుదేరే విధంగా సిబ్బంది తీసుకొచ్చాము. సిబ్బంది దానిపై చర్యలు చేపట్టారు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో బయలుదేరుతున్నా లేదా 1 అవర్ లో బయలుదేరుతున్నా లేదా పూర్తిగా ఇండిగో ఫ్లైట్ ను రద్దు చేసి వేరే ప్రత్యేక ఫ్లైట్ ని ఏమైనా ఏర్పాటు చేస్తామన్న దానిపై కూడా ఇండిగో యాజమాన్యం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రయాణికులు కూడా మేము బయటికి వెళ్లి కనీసం గాలి పీల్చుకోవడానికి కనీసం అవకాశం ఇవ్వాలంటూ కూడా ప్రయాణికులు అభ్యర్థన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో మేము ఫ్లైట్ ని బయలుదేరే విధంగా చేస్తామంటూ కూడా ఇండిగో ఏదైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళని నచ్చజెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పాటికి విశాఖ నుంచి తిరుపతి చేరుకోవాల్సినటువంటి ఏదైతే ఈ ఫ్లైట్ ఉందో ఈ ఫ్లైట్ లో పెద్దవారు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే మనకు సమాచారం అవుతుంది. వాళ్ళకి శ్వాసకోశ ఇబ్బందిగా గురవుతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మరికొద్ది క్షేపట్లో ఒకవేళ బయలుదేరుతున్నా లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా అనే దానిపై అయితే ఇందులో ఎటువంటి స్పష్టత కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే తరచూ చూస్తూనే ఉన్నాం గత ఈ 2 నెలల్లోనే చాలా అనేక ప్రమాదాలకు గురవడం జరిగింది. విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి ఫ్లైట్లు సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీగా ఒడిశాలో దిగడం జరిగింది, అలానే చెన్నైలో దిగడం జరిగింది. అయితే తరచూ ఇండిగోలో మాత్రం ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇండిగో యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి దాదాపుగా ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. గత నెలలో ఏదైతే ఇండిగో సిబ్బందికి సంబంధించి శాలరీలు ఇవ్వకపోవడంతో దాదాపు 1 నెల రోజులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు కూడా గురవడం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 26 కోట్ల ఫైన్ కూడా విధించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇండిగో యాజమాన్యం మాత్రం తరచూ ఈ విధంగా ప్రవర్తించడంపై ప్రయాణికులతో పాటు అటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.